ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. అంటే అబ్బాయి అంటే అతనికి 35 ఏళ్ళు. నా దగ్గరకు వచ్చేవాడు, నా ప్రవచనాలన్నీ వినేవాడు. స్వామి మీ ప్రవచనాలు చాలా బాగుంటున్నాయండి అన్నాను. చాలా బాగుంటున్నాయి, వింటున్నావా అని. స్వామి ఒక్క చిన్న విషయం అండి అన్న. ఏమిటని అడిగాను. నాకు పెళ్ళి అవ్వట్లేదండి అన్నాడు. మంచి ప్రవచనాలు బాగున్నాయన్నావు, బాగుంది అంతవరకు. పెళ్ళి అవ్వట్లేదంటే అమ్మాయిని చూడమని చెప్పు, పెద్దవాళ్ళకి చెప్పు. ఇప్పుడు చాలా ఇవి వచ్చాయి, వ్యవస్థలు వచ్చాయి, వాళ్ళు చూస్తారు నీ గోత్రం, నీ మంచి చెడు ఇవ్వు అంతా వాళ్ళు చూస్తారు, సెట్ చేస్తారు. ఇది అవన్నీ అయిపోతున్నాయండి, ఏం జరగట్లేదండి అన్నాడు. సరే వెళ్ళు, పలానా ఇది చేయి, పలానా చేసుకో అని ఒక జాతకుడి దగ్గరికి పంపిస్తే, జ్యోతిష్కుడి దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళాడు, చూపించుకున్నాడు. తర్వాత కొంతకాలం తర్వాత అమ్మాయిని తీసుకొచ్చాడు, భార్యని. స్వామి మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిందండి. ఎంతకాలం అయిందయా? 2 ఏళ్ళు అయిపోయిందండి. పెళ్ళి అయిన వెంటనే పోనీ స్వామి మీ దగ్గరికి వచ్చాయని చెప్పారు. అప్పుడు లేదు, ఇంకా అదే కనిపిస్తుంది. అప్పుడు అమ్మ అక్కర్లేదు, బొమ్మే కావాలి. ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, బాగా సాధన చేశాడు, ప్రయోజనం లేదు. మళ్ళీ వచ్చాడు, స్వామి సరే ఇప్పుడు నీకేం కావాలని అడిగాను. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, అంతా బాగున్నాయండి, పిల్లలు లేరండి. చూడండి, పెళ్ళైతే ఇంక అసలు చాలండి అన్నాడు. నా దగ్గరికి రాలేదు. అబ్బో పెళ్ళి అయిపోయింది, ఇంకెప్పుడు రాళ్లే, పోన్లే హాయిగా ఉన్నాడని. 2 ఏళ్ళకి మళ్ళీ వచ్చాడు. వాడి ప్రయత్నం పర్ఫెక్టే, కానీ అక్కడ వాడికి ఫలం కనపడలేదు, సంతానం లేదు. మళ్ళీ పరుగుట్టుకొచ్చాడు. పోనీ అలాగలాగా కొంత వాడికి ఆ జపము, ఈ మంత్రము అది చెప్పి కొంత ప్రాసెసింగ్ చేసి అంతా అయిన తర్వాత ఒక 8 నెలలకి 9 నెలలకి మళ్ళీ, సో షీ వాజ్ కన్సీవ్డ్. షీ వాజ్ ప్రీవియస్లీ కన్విన్స్డ్, నౌ షీ ఈజ్ నాట్ కన్విన్స్డ్, షీ ఈజ్ కన్సీవ్డ్ అంతే. సో కన్సీవ్ అయింది. అంతా అయిపోయిన తర్వాత పిల్లాడు పుట్టాడు, తీసుకొచ్చాడనమాట. స్వామి అమ్మవారి దయతోటి, భగవంతుడి అనుగ్రహంతో మీరు చెప్పినట్టుగా చక్కగా ఇదైంది, మీరే పేరు పెట్టాలన్నాడు. అంతా అయిపోయింది. మళ్ళీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది, కనపడలేదు అతను. నేను బిజీగా ఉన్నాను. మళ్ళీ వచ్చాడనమాట. స్వామి అబ్బా ఇప్పుడు అసలు మీరు అందుబాటులో లేరండి, ఇంతకుముందు టీవీలో అయినా చూసేవాళ్ళం, ఇప్పుడు అది కూడా మీరు తగ్గించేసినట్టున్నారు, ఇప్పుడు అందుబాటులో ఉండట్లేదు. సరే వీడు నలుపుతుంటేనే అర్థమవుతుంది, ఏదో నలుపుతాడు నన్ను కూడా అని, నలుగుతున్నాడని అర్థమవుతుంది. ఇలాగ నలుపుతుంటారనమాట, చేతులు నలుపుకుంటుంటారు, ఏదో వీడు నలుగుతున్నాడని అర్థమైంది. చెప్పండి ఏమిటి, ఎలా ఉన్నారని అంటే, అంతా బాగుందండి, అప్పుడు పెళ్ళి కాలేదనుకున్నాను, పెళ్ళి అయిపోయింది. తర్వాత 2 ఏళ్ళకి వచ్చాను, పిల్లలు కలగలేదన్నాను, అది అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళకి వచ్చాను, ఏమిటి ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నాను. వాడు సరిగ్గా మాట వినట్లేదండి. మీరు ఆలోచించండి ఈ పాయింట్ని, మీరు నవ్వేసి వదిలేయకుండా. వాడికి పెళ్ళి కాలేదు, దానికి ప్రయత్నం చేశాం, అయ్యింది, అంతటితో వాడు హ్యాపీ అయిపోలేదు, వాడి జీవితం అయిపోలేదు, మొదలవుతుంది ఇప్పుడు సంసారం, అసలు జీవితం మొదలవుతుంది. ఎందుకని, ఇంతవరకు వాడి జీవితం వాడి చేతుల్లో ఉంది, ఇప్పుడు వాడి జీవితం వాడు ఒక్కడి చేతుల్లో లేదు, పంచుకుంటున్నారు. కాబట్టి నా జీవితం కొద్దిగా అక్కడ తగిలించాను, ఆ జీవితాన్ని కొద్దిగా నేను తగిలించుకున్నాను, అప్పుడు 2 జీవితాలు ఇలా తగులుకుంటూ తిరుగుతున్నాయి. ఈ రెండిటితో అయిపోలేదు జీవితం, కొంతకాలం అయిన తర్వాత ఒక సంతానం కావాలి. ఈ 2 జీవితాలు ఒకదాని తగిలించాయి, ఆ ఒకటి దీని మీద తగిలించుకుని తిరుగుతుంది, 3 అయింది ఇప్పుడు. ఇలాగ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఎడతెరిపి లేనటువంటి నిరంతర వార్తా స్రవంతిలాగా, నిరంతర జీవన స్రవంతి. ఇంకా వాడు ఎదుగుతూ ఉంటాడు. ఎదిగే మార్గాలు ఏంటోనండి, వాడికి చదివించాలంటే చాలా ఎక్కువైపోతుంది. ఇంకా ప్రతిదీ ఇంకా ఆలోచిస్తూ పోవాలి, ఇంకా దాన్ని తీర్చుకోవాలి, దాన్ని తీర్చుకునేదానికి కర్మ. మళ్ళీ అది తీరేలోపు ఇంకోటి ఏదో వచ్చి పడుతుంది, అక్కడ వెయిటింగ్ అయిపోతుంటుంది, ఈ తీరేలోపు కర్మ. ఒక ఆయన అన్నారనమాట, ఏమిటోనండి ఫస్ట్కి శాలరీ ఇస్తారండి మాకు కంపెనీలో, కిరాణా అపరాలు అన్నీ తెచ్చేసుకుంటామండి, ఇటే అయిపోతున్నాయండి అవన్నీ. మళ్ళీ 20వ తేదీ వచ్చేటప్పటికి ఆవిడ పప్పు అయిపోయిందంటుంది, ఇంకో అయిపోయిందంటుంది. ఇక్కడ అయిపోయినంటే మాత్రాన వాళ్ళు 20వ తేదీ ఇవ్వరు కదండి, మళ్ళీ 1కే ఇస్తారు. ఇట్టే మళ్ళీ లిస్ట్ అయిపోవడం, మళ్ళీ లిస్ట్ తెచ్చుకోవడం, మళ్ళీ ఉదయం లేచి అన్ని కార్యక్రమాలు యథాప్రకారం, మళ్ళీ అయిపోవడం, మళ్ళీ లిస్ట్ తెచ్చుకోవడం, వంటగదులు అన్నీ నింపుకోవడం, తినడం, పడుకోవడం, ఆలోచించడం, ఇది ఉంటే బాగుంటుంది, దానికోసం ప్రయత్నం చేయడం, అది నెరవేర్చుకునేదానికి కర్మ, దాన్ని నెరవేర్చుకోవడం, హాయిగా తెచ్చిపెట్టుకోవడం, కొన్ని రోజులు అనుభవించడం, మళ్ళీ ఇంకొకటి మొదలవుతుంది, దాన్ని నెరవేర్చుకోవాలి, దానికి కర్మ, దాన్ని తెచ్చుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం, కొంతకాలం అయిన తర్వాత ఇంకొకటి వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ జీవితం అంతే. అసలు మనిషి పుట్టింది మొదలు చనిపోయేదాకా ఏం చేస్తున్నాడని ఒక పెద్ద గ్రాఫ్ తీసుకుని ఒక స్కెచ్ వేసి మీరు పాయింట్ 1 పాయింట్ 2 రాయండి. వాడు ఎదిగాడు, చదువుకున్నాడు, ఆడుకున్నాడు,
శంకర్లు భజగోవిందంలో చాలా అద్భుతంగా చెప్తారు. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతామగ్నః, పరమే బ్రహ్మణి కోపి న లగ్నః. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. మీరు శంకరుల యొక్క భాష్యాలు కానీ, శంకరుల యొక్క గ్రంథాలు కానీ అవే పట్టుకుని ముందుకు వెళ్తుంటే చాలా క్లారిటీ ఇస్తారు ఆయన. ఎందుకనంటే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శాస్త్రాలు, వాంగ్మయాలు ఇవన్నీ కూడా చాలా మహోన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవి. కానీ వాటన్నిటినీ ఆకలింపు చేసుకున్న వ్యక్తి శంకరులు. ఆయన యొక్క గ్రంథాల్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మనం వాటిని పట్టుకుంటే అవంతా రా, దాన్ని మనకు అర్థం చేయించే వ్యక్తి కావాలి ఒక్క శంకరులు. ఆ శంకరుల్ని యథాతథంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి రమణ మహర్షి. ఆ శంకరుల యొక్క హృదయాన్ని ఈ ఉపదేశసారులు యథాతథంగా ఆవిష్కరిస్తారు ఆయన. కాబట్టి మీరు చూస్తే ఒక మనిషి యొక్క గ్రాఫ్ చూస్తే వాడి జీవితం పుట్టినప్పటి నుంచి అంటే ఊహ కలిగి వాడు స్వయం ప్రతిపత్తిని పొంది వాడి జీవితాన్ని, వాడి బ్రతుకుని వాడు కొనసాగించుకునేటువంటి వయస్సు ఒక 8, 7, 6 అనుకుంటే అక్కడి నుంచి ఆలోచిస్తే ఆ బాల్యంలో అంతా నాకు గోళీలు కావాలి, బొమ్మలు కావాలి, అది కావాలి, వీడియో గేమ్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అన్నీ పోగు చేసుకుంటాడు. కానీ ఈ పోగు చేసుకున్నవన్నీ కూడా చూడండి, మీరు బాగా ఆలోచించండి. చిన్న సైకిల్ ఇంట్లో అలా తిరుగుతుంటాడు చాలా సీరియస్గా. చిన్న బొమ్మలు అన్నీ చూస్తాం. ఈ బొమ్మలు, ఈ పోగు చేసుకున్నటువంటి ఆట వస్తువులన్నీ కూడా అలానే ఉండిపోతాయి ఇంట్లో. కొన్ని విరిగో, కొన్ని పగిలిపోయో, కొన్ని నలిగిపోయో వీడు ఎదిగిపోతాడు. వీడు ఎదిగి కొద్దిగా ప్యాంటు చొక్కా వేసుకొని బయటికి వెళ్ళి వాడు కొంత ఫ్రెండ్స్ని, లేకపోతే కొద్దిగా సినిమానో, లేకపోతే కొద్దిగా బయటికి తిరగడమనో, లేకపోతే సైకిల్లో, బైసైకిల్లో వెళ్ళడమో, స్కూటర్లో వెళ్ళడం, ఆ స్థాయి వచ్చేటప్పటికి ఈ బొమ్మల్ని పట్టించుకోడు. అంటే దీని మీద అసహ్యం కలిగిందా? కాదు. దీన్ని చూస్తే ఏవగింపు కలిగిందా? లేదు. దీన్ని తీసేసేయాలని తిరస్కార భావన వచ్చిందా? లేదు. కానీ దాన్ని ప్రేమించడు, దాన్ని ద్వేషించడు. అది సమత్వ స్థితి. అది వీడు ఒక యోగి అయిపోయాడు అక్కడ. ఏ రకంగా? ఇంతవరకు ఏ ఆట బొమ్మలైతే వాడికి ధ్యేయంగా ఉన్నాయో, ఏవి లేకపోతే వాడు అరిచికి పెట్టి ఇల్లు పీకి పందిరేసేవాడో, ఆ బొమ్మలన్నీ అలా ఉన్నాయి. కానీ వాడికి ఇప్పుడు వాటి యొక్క పర్పస్ లేదు. అవన్నీ కనిపిస్తున్నా కాలుతో అది కొట్టేసిపోతుంటాడు. వాడింట్లో తమ్ముడు ఉంటాడు, వాడు నోట్లో వేలు పెట్టుకుని ఇలా చూస్తుంటాడు, వాడికి బొమ్మలు పడేసిపోతాడు. ఇంతకుముందు వాడి దగ్గర ఉన్న ఈ బొమ్మ ఎవరైనా ముట్టుకుంటే కయ్యమని అరిచేవాడు, ఇప్పుడు వాడే దాన్ని వాడికి ఇచ్చేసిపోతున్నాడు. ఏమైంది అక్కడ? షిఫ్ట్, కాగ్నిటివ్ చేంజ్. ఎలా వచ్చింది అది? అందుకనే నేను అంటుంటాను, వదలడం కాదు ముఖ్యం, ఎదగాలి. వదిలితే నిన్ను ఎక్కడో చోట మళ్ళీ తగులుకుంటుంది అది. కానీ ఎదిగితే ఎన్ని ఉన్నా ఇంకా మనల్ని ఏం బంధించవది, మనం ఎదిగిపోతూ ఉంటాం.